వెల్కమ్ బ్యాక్ టు మహానటుడు. తానే నటిస్తూ దర్శకత్వం వహించదలుచుకున్నప్పుడు ముందుగా స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసుకునేవారు రామారావు గారు. పాటలు రాసే విషయంలో, మాటలు రాసే విషయంలో ఆయా రచయితలకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవారు. ముందుగా ట్యూన్ కంపోజ్ చేయించి తర్వాత పాట రాయించే అలవాటు ఆయనకు లేదు. అలా రాస్తే ఆ పాటలు బావుంటాయా లేదా అన్న విషయం అటుంచితే రచయిత స్వేచ్ఛను కోల్పోతారు అని ఆయన నమ్మేవారు. కళాకారుడికి నిర్బంధాలు ఉండకూడదు అని నమ్మే మనిషి ఆయన. హరి భూలోక కల్పతరువా కాలజ్ఞానము వ్రాయగా దొరకొంటిన్ మేలైనా పులిమ్మా పాలించెదని జన్మబంధము తొలగన్. హరి ఓం హరి ఓం హరి ఓం. రామారావు గారి దర్శకత్వం గురించి చెప్పుకోవాలంటే ఒక క్రమ పద్ధతిలో తనకు కావలసిన పనులన్నీ ముందుగానే చేసుకునేవారు. రచయితలు తమ ఇష్ట ప్రకారం స్క్రిప్ట్ అంతా సిద్ధపరిచాక దాన్ని స్వహస్తాలతో తిరిగి రాసుకునేవారు. అలా రాసినప్పుడు ఆ డైలాగ్ మీద పూర్తి కమాండ్ వచ్చేసేది. మొదటి డైలాగ్ నుంచి చివరి డైలాగ్ వరకు, మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు వివరంగా డైరెక్టర్స్ లాంటి పుస్తకం తయారయ్యేది. శివ గోవింద గోవింద హరి ఓం హరి గోవింద గోవింద. నా వాక్ ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను. శివ గోవింద గోవింద. కలియుగమ్మున 5000 పిమ్మట మను ధర్మమే మారిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటు మాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద. వంశమునందు పుట్టిన బ్రాహ్మణులు వృత్తి ధర్మము వదిలిపెట్టేరు. భ్రష్టులై చెడుదాలు పట్టేరు. అగ్రహారములు మడిమాన్యములు పోయి బుడ్డి చెంబులు చేతబట్టేరు. శివ గోవింద గోవింద. డైరెక్టర్స్ డైరీ తయారు చేసుకోవడం వల్ల సెట్ మీదకొచ్చాక ఆ స్క్రిప్ట్ మార్చే ప్రసక్తే ఉండేది కాదు. ఏ ఆర్టిస్టులను ఎన్నుకోవాలి, డైలాగ్ ఎలా పలకాలి, ఏ షాట్ ఎలా చిత్రీకరించాలి అనే విషయం మీద ముందుగానే నిర్ణయించుకునేవారు ఎన్టీఆర్. అలా చిత్రం సెట్స్ మీదకు వెళ్లే ముందు మొత్తం చిత్రం ఆయన మనోపలకం మీద ముద్రితమై ఉండేది. అందుకే ఆయన చిత్రానికి ఆయనే మొదటి ప్రేక్షకుడు. ఒకవేళ అలా మొత్తం చిత్రాన్ని చూడలేకపోతే ఆ వ్యక్తి దర్శకుడు కాలేడు, అతడి పనిలో నైపుణ్యం ఉండదు అని ఎన్టీఆర్ అనేవారు. హరి ఓం నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ. పాత
ఆచారాలు పట్టు తప్పిపోయి పాతాళ హోమమైపోతాయయ్యా కపట నాగరికము స్త్రీలోకమందున తల విప్పుకొని తాండవిస్తుందయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మాలిన మార్పులొచ్చేనయా జుట్టు బొట్టు కట్టు వ్యవహారములలోన వల్ల మాలిన మార్పులొచ్చేనయా స్త్రీ పురుష భేదాలు తెలియకుండా పోయి ఇంతైన వేషాలు వేస్తారయా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ నగలు బెట్టు కొనుట నామోషి అయ్యేను బోసి మెడలతోటి తిరిగేరయ్యా సిగలు జడలు చెడ్డ మోటుగా తలచేరు ట్రాఫింగులతో బయటికొచ్చేరయ్యా నందామయ గురుడ నందామయ వీర బ్రహ్మం మాట వేదామయ